హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు అయితేనండి ఒక మంచి వీడియోతో, మంచి టాపిక్‌తో అయితే మీ ముందలకైతే వచ్చాను. చూస్తున్నారు కదండీ! జినియా నేను రెడ్ ఏస్తే ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. పింక్ ఏసినప్పుడు రెడ్ కలర్‌లో వచ్చింది. ఏంటోనండి ఒక కలర్ ఏస్తే ఒక కలర్ వస్తున్నాయి అనమాట. అయితే చాలామంది నన్ను ఒకటే అడిగారండి. ఈ సమ్మర్‌లో ఈ ఎండల్లో మీ మొక్కలు చాలా పచ్చగా ఉన్నాయి. కంపోస్టుల మీద కూడా చిన్న డౌట్ అడిగారనమాట. చాలామంది అండి మొక్క మొదట్లో వేయకూడదు, దూరంగా వేయాలి. లేదు అనంటే వేడి చేస్తదని ఏమోనండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇష్టంగా ఏస్తారు. నేనైతే ఉద్యోగం చేసుకుంటా కాబట్టి నాకు కుదరదు కాబట్టి నేను ఇదే 4 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇదే మెథడ్ చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో మొక్కలనేది. కాబట్టి నేను అదే కంటిన్యూ అయితే అవుతున్నానండి. ఈ మందారపు మొక్కలు చాలామంది మా సమ్మర్‌లో ఇదైపోతున్నాయి, ఎండిపోతున్నాయి అని అంటున్నారు. నేనైతే ఏకంగా ఇంకా ప్రూన్ కూడా చేశానండి. మళ్ళీ పూలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఎంత హెల్తీగా ఎంత బాగా అయితే వచ్చేసిందో. చిన్న చిన్న అలా యెల్లో కలర్ ఆకులే వస్తాయండి. అవి తీసేయగా ఇంకా ఎంత బాగుందో చెట్టు చూస్తుంది. ప్రూన్ చేయగా పక్కన నుంచి కొమ్మలు కూడా అయితే మనకి బాగా వచ్చేసినాయండి. మరి నా గార్డెన్లో మందారాలు ఇంత హెల్తీగా ఉన్నాయంటే కంపోస్ట్ అండి. కంపోస్ట్ వేసి కూడా 4 డేస్ అవుతుంది. ఎంత బాగా కంపోస్ట్ అయిపోయింది. మొక్కలన్నిటికీ అండి ఈ విధంగా పండ్ల మొక్కలకు కానీ లేదంటే కూరగాయ మొక్కలకు కానీ ఫ్రూట్ అక్కడ కూడానండి సపోటా మొక్కకు కూడా నేను ఆల్రెడీ కంపోస్ట్ అయితే వేసేసాను. అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోతున్నాయి. టబ్బులన్నీ ఖాళీ చేసేస్తున్నానండి. మట్టంతా ఆరబెట్టేస్తున్నా. ఇలా మిర్చి చూస్తున్నారు కదా! పచ్చగా ఉన్నప్పుడు నాకైతే కనబడలేదనమాట. ఇప్పుడైతే ఎర్రగా దిష్టి తగలకుండా అయితే ఆ చెట్ల మధ్యలో నుంచి చాలా బాగా వచ్చిందండి మరి మా మిర్చి అయితే. కొన్ని ఇవి ములక్కాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. మిర్చి కూడా ఒక 4, 5 తీసుకున్నానండి ఎండుమిరపకాయలాగా. నిమ్మ చెట్లకి అన్నిటికీ కూడా కంపోస్ట్ అయితే వేసాను. ఈ కంపోస్ట్ ఎక్కడి నుంచి అని అంటున్నారు. నేనండి మ్యాంగోలు తెద్దామని ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే ఇక మనం మనసు లాగేసిద్ది కదండి. వాళ్ళు పక్కకు పెట్టగా అడిగితే తీసుకో అన్నారు. అయితేనండి ఈ కంపోస్ట్ మొత్తం నేను ఒక 20 టబ్బులకైతే వేస్తున్నాను. ఏ టబ్బులు అని అంటారు, ఇవేనండి. ఆల్రెడీ నేను కిచెన్ కంపోస్ట్తో నింపేసి ఉంచానమాట చెట్టు చుట్టూత. అయితే నన్ను అడిగారు, హీట్ అవుద్ది కదండి, పురుగులు వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి కదా. అది ఏమీ రావండి, పైన ఉంటుంది, ఎండిపోతుంది. మనం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోయడం వల్ల ఆ వాటర్కి ఆ కంపోస్ట్ కూడా తడిచి నేను చాలా వీడియోలో కూడా చెప్పానండి. నాకైతే ఆ మెత్తగా లిక్విడ్ అనేది దిగిపోద్ది, కంపోస్ట్ కూడా తొందరగా అయిపోద్దండి. అందుకని నేనైతే ఈ విధంగా కంపోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మరి ఎవరిష్టం వాళ్ళది. నేను చేసినట్టే మీకు నచ్చాలని లేదు. నా టైం బట్టి నా వెసులుబాటుని బట్టి అయితే నేను అలాగా టబ్బులన్నిట్లో అయితే వేసేసానండి. ఇప్పుడు మనం ఏమీ చేయకోకుండా ఏమీ ఇవ్వకోకుండా ఫ్రూట్స్ వచ్చే టయానికి మాకు ఫ్రూట్స్ రావట్లేదు, మీకు ఇలా బాగా వస్తున్నాయి అంటే 2 నెలల నుంచి వాటికి పోషకాలని కానీ లిక్విడ్స్ కానీ కంపోస్టులు కానీ ఈ ఎండల్లో వాటిని కాపాడుకుంటూ మనం చేస్తున్నాం కాబట్టి రేపు 1 మంత్ తర్వాత మనం మంచి మంచి హార్వెస్టులు తీసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న ఈ డ్రాగన్ టబ్బులన్నిటిల్లో అయితే ఇట్లాగా పుచ్చకాయ మొక్కలు కర్బూజా మొక్కలు వేసానమాట. అయితే పుచ్చకాయ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి డ్రాగన్కి కావాల్సిన బలమైన ఫుడ్ అయితే వెళ్ళిపోతుందండి. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మా సుకన్య.